కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ఆస్పత్రి మున్సిపాలిటీ అనాథ శవాన్ని ట్రాక్టర్లు ఎక్కిస్తున్న సిబ్బంది ఒకవైపు చెత్త మరోవైపు శవం అధికార నిర్లక్ష్యం కొట్టొచ్చింది కనబడుతుంది స్పందించాలని నిర్లక్ష్యం అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఎంసిపిఐ పార్టీ నాయకుడు జబ్బర్ నాయక్ దీనిపై మాట్లాడుతూ మానవతో మంట కలిసిన రోజు ఎందుకంటే పరాకాష్ఠకు నిదర్శనం గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రి ఎందుకంటే ఒక డెడ్ బాడీ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అన్నోన్ పర్సన్ బాడీని మనం టేకప్ చేసినప్పుడు ఏదైతే మార్చిలో బాడీ ఉన్నప్పుడు అది ఏ బాడీ అయితే ఆ బాడీ ఇక్కడిది కాదు మనకు తెలియకుండా ఆ బాడీ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది కాబట్టి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల దాన్ని ఏం చేయాలంటే గతంలో కూడా అనేక పంచనామాలు జరిపి మనం బాడీలో పంపించినట్టు దాఖలాలు ఉన్నాయి. దాన్ని సపరేట్గా ఒక నలుగురు టీం ఉంటారు, ఒక వాహనం ఉంటుంది, తీసుకెళ్ళేసి ఎక్కడైతే శ్మశాన వాటిక ఉంటుందో ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉంటుందో అక్కడ పూడ్చాల్సిన బాధ్యత మన ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న సిబ్బంది వాళ్ళది ఉంటుంది. కానీ మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు సమాచారం ఇచ్చి ఎట్లా చెత్త ఎరుకుపోతారు కాబట్టి దానికి సపరేట్ వాహనం ఉంటుంది కాబట్టి అందులో తీసుకెళ్ళి ఏదైతే శ్మశాన వాటిక కానీ లేకపోతే డంపింగ్ యార్డ్లో అక్కడ వీళ్ళకు అంటే కాల్చే అంత స్తోమత లేకపోతే గుంత తీసి ఆ బాడీని పూడ్చిపెట్టాలనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అది. కానీ దాన్ని ఈరోజు తుంగలో తొక్కి ఆ మనిషిని కూడా ఈ మానవిక సమాజంలో మనిషిని చూడనటువంటి సమాజంలో ఈరోజు ఇంత ఘోరమైన నీచానికి దిగారు. ఈరోజు మున్సిపల్ వాళ్ళు ఆ బాడీని ఆ చెత్త ఉన్నటువంటి ట్రాక్టర్లో వేసుకొని పోయి ఆ చెత్త కుప్ప డంపింగ్ యార్డ్లో వేస్తూ ఉన్నారు. దానివల్ల ఆ కుక్కలు ఆ బాడీని పీక్కొని తిని అక్కడక్కడ మాంసం ముద్దలు కనబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మున్సిపల్ అధికారుల పైన తక్షణమే ఈ చర్యలు తీసుకొని వీళ్ళని సస్పెండ్ చేయాలా లేకపోతే వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి ఘటనలు గతంలో అనేకమైనవి పునరావృతమైనవి. దాని దృష్టిగా అనేక ఆందోళన కార్యక్రమం చేసినప్పటికీ ఈ వీళ్ళకి మాత్రం చీమ పుట్టినట్లేదు. కాబట్టి ఏదైతే ఉందో దాని నిదర్శనమే ఈ కామారెడ్డి ఏరియా ఆసుపత్రి. ఈ మున్సిపల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జీతాలు వచ్చినా లేవా అని చూసుకుంటారు తప్ప ఇక్కడ ఒక మానవుడు చనిపోయాడు, ఒక మనిషి చనిపోయాడు, ఆ మనిషి మనలాగే ఉంటాడు, మరి ఏం చేద్దాం ఏం కథ అనేది వాళ్ళకు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ ఏది మాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఈ మానవీయ సంఘటనకు పాల్పడ్డారో వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.